హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. నేనైతే ఈరోజు పెసరపప్పుతో పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను. అలానే బీరకాయలు ఉన్నాయి రెండు. అయితే అవి కర్రీకి ఎట్లానో సరిపోవు కాబట్టి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పప్పుచారు అయిపోగానే తాలింపు వేసేసుకొని బీరకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు రోటి పచ్చడి చేసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీకు రోల్ ఉంటే ట్రై చేసి చూడండి, టేస్ట్ తెలుస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ మిక్సీలో పచ్చడికి రోటి పచ్చడికి. అయితే కొద్దిగా ముక్కలు ఉడకాలి పప్పుచారు, ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపల బీరకాయలు మనం చెక్కుకొని ప్రిపేర్ చేసుకున్నాము. పప్పుచారు రెడీ అయిపోయింది కదా, ఇది బీరకాయ ఫ్రై అవుతుందన్నమాట. ఇది బాగా మగ్గిపోయాక మనం రోటి పచ్చడి చేసేద్దాము. దీంట్లో కొద్దిగా చింతపండు, అలానే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవడమే. మన గార్డెన్లో కొంచెం పచ్చిమిర్చి ఉంటే అవి కూడా వేసాను అన్నమాట. కారం సరిపోతాయో లేదో తెలియదు, చూడాలి. ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇప్పుడే కట్ చేసాం కదా బీరకాయలు, చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు వేయాలి. కొద్దిగా వెల్లుల్లిపాయ, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసేస్తే పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. పప్పుచారు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా. ఓకేనండి, బీరకాయ పచ్చడి అలానే పెసరపప్పు పప్పుచారు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే కిందకి తీసుకెళ్ళి భోజనం చేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.